జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనంలో ఒకసారి చదువుతున్నాము. జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనములు ఒకసారి చదువుతున్నాము. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడుగగా నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పు గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదకి బయలువెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు. రెండవ ప్రక్కన రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. 4వ వచనం. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నేనే దాని బయలుదేరజేయుచున్నాను. అది దొంగల ఇండ్లలోను నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయు వారి ఇండ్లలోను ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని వాటి ధూలములను రాళ్లను నాశనము చేయును. ఇక్కడ మనం జకర్యా గ్రంథాన్ని ఒకసారి పరిశీలించుకుంటే ఇక్కడ ఒక మాట ఉందండి. ఒక ఎగిరిపోతున్న పుస్తకం ఒకటి కనిపిస్తుంది. అది ఎంత వెడల్పు ఉందండి? 20 మూరల నివిడియు 10 మూరల వెడల్పు గల ఒక పుస్తకం ఎగిరిపోతుంది. దానికి పేరేంటి? ఇది భూమి అంతటి మీద బయలువెళ్ళు శాపమే. ఒకసారి ప్రార్థన చేస్తున్నాము. సైన్యములకు అధిపతి యెహోవా, నీకు వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు మీరు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. ఈరోజు మీరు ఏదైతే వాక్యమును తెలియజేయుచున్నారో అది అందరి హృదయములను హత్తుకొని ప్రతి ఒక్కరు నీ నామమును ఎరిగి నీ ఆజ్ఞల మేరకు నడుచుకునే జ్ఞానమును ప్రతి ఒక్కరికి దయచేయమని నీ వాక్యమును నా ద్వారా తెలియజేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మరింత జ్ఞానము కలిగి నీ నామమును గణపరచడానికి నీ వాక్కును తెలియజేయడానికి మంచి జ్ఞానముతో నింపమని యెహోవా నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఇక్కడ ఏముందండి? ఒక పుస్తకం అనేది ఎగిరికుంటూ వెళ్ళిపోతుంది. ఆ పుస్తకమే భూమి అంతటి మీదకి పంపించే శాపము అని వ్రాసారు. ఈ విషయం మనం ఒకసారి పక్కన పెడితే, మనం ఒక మందిరాన్ని నిర్మించుకొని దానిలో ఒక యాజకుని పెట్టుకొని సంఘ పెద్దలను పెట్టుకొని అందరం చర్చికి ఎందుకు వెళ్తున్నారు చెప్తారా ఎవరన్నా? చర్చికి అసలు ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్తున్నారు? చర్చికి వచ్చి మనం ఏం చేస్తున్నాము? కష్టపడి చర్చి నిర్మిస్తున్నాము. దానిలో ఒక యాజకుడిని పెట్టుకుంటున్నాము. సంఘ పెద్దల్ని నిర్మించుకుంటున్నాము. సంఘంగా ఒక చోట కూడుకొని ప్రార్థన చేస్తున్నాము, పాటలు పాడుతున్నాము, వాక్యాన్ని చదువుతున్నాము. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నామండి? ఎవరైనా చెప్తారా? నేనే చెప్తాను. ఎందుకు అంటే దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలను చర్చించుకోవడానికి, చర్చించి అవి ఎలా పాటించాలో నేర్చుకోవడానికి, ఇజ్రాయేలు వారికి ఇచ్చినటువంటి కట్టడలను తెలుసుకొని వాటిని పాటించడానికి ఒక యాజకుడిని మనం ఎందుకు నిలబెడుతున్నామంటే ఆయన ద్వారా మనం అవన్నీ తెలుసుకోవడానికి. అంటే చర్చిలో ఒక టైం అని కేటాయించుకుని ఆ టైంలో ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న విషయాలను, ఆజ్ఞలను, కట్టడలను ఆ యాజకుని ద్వారా మనము నేర్చుకొని పాటించడానికి ఒక మందిరాన్ని నిర్మించుకొని ఒక సంఘంగా కూడుకొని చర్చిలో ఉన్నాం. అవునా? ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7-17 వచనాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే,
హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదివినట్లయితే, మీకు దేవుని వాక్యము బోధించి మీకు దేవుని దేవుని వాక్యమును బోధించి మీ పైన న్యాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలుచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారండి? మనం చర్చికి ఎందుకు వస్తున్నామంటే, మీకు దేవుని వాక్యమును బోధించడానికి ఒక యాజకుని ఎంచుకొని మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని, అంటే మన పైన ఇప్పుడు సంఘంలో నాయకులుగా ఉండే వాళ్ళు ఎవరండి? సంఘ పెద్దలు. సంఘ పెద్దలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలుచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఒక యాజకుడిగా బోధించవలసిన విషయాలను బోధించి ఆ బోధించిన విషయాలు ఈ సంఘ పెద్దలు తెలుసుకొని, ఎవరైనా తెలియని వ్యక్తులు సంఘస్థులు ఉంటే వారికి వివరించే బాధ్యత ఎవరిదండి? ఇప్పుడు సంఘ పెద్దలది. సంఘ పెద్దల బాధ్యత ఏంటండి? వాక్యాన్ని తెలుసుకోవాలి, ధర్మశాస్త్ర గ్రంథం ఎరిగి ఉండాలి, ఎంతో కొంత వాక్యం నేర్చుకుని సంఘాన్ని నడిపించాలి. ఇప్పుడు యాజకులు ఈ కట్టడలను వివరిస్తున్నారు, ఈ ఆజ్ఞలను వివరిస్తున్నారు. ఇప్పుడు యాజకులు పాటిస్తున్నారా అని గమనించే బాధ్యత సంఘ పెద్దలదే. సంఘ పెద్దలు పాటిస్తున్నారా అనే బాధ్యత చూడాల్సింది సంఘస్థులది. ఇప్పుడు ఈ యాజకులు పాటిస్తూ, సంఘ పెద్దలు పాటిస్తూ సంఘానికి నేర్పించాలి. అవునా? ఇక్కడ అదే ఉందా లేదా? చూడండి ఒకసారి 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి విశ్వాసమును అనుసరించుడి. వారి విశ్వాస ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి చలండి వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. అంటే వీరు ఈ ఆజ్ఞలను కానీ ఈ కట్టడలను కానీ ఎలా అనుసరిస్తున్నారు, వారి ప్రవర్తన దేవుని విషయంలో ఎలా ఉంది అని వారిని చూచి వారి విశ్వాసము కొద్దీ మనం నిలబడాలి. అవునా? ఒకసారి అంటే ఇప్పుడు ఈ కట్టడలు కానీ ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి ఆజ్ఞలు కానీ పాటించకపోతే, మనం ఏదైతే జకర్యా గ్రంథంలో చెప్పుకున్నామో ఆ పుస్తకం అంటే దేశమంతటి మీదకి, ప్రజలందరి మీదకి ఒక తెగులు బయలు వెళ్తుంది అని రాసిపెట్టింది కదా, అది బయలు వెళ్ళి వస్తుంది. అంటే ఇక్కడ ఏమని రాస్తుంది? అది ఎక్కడ ఉంటుందండి? వాళ్ళ ఇంటిలోను, ఇంటి దూలాల మీద రాళ్లను సహితము నాశనం చేసే తెగులు వస్తుంది. ఎందుకు? మనము ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న ఆజ్ఞలను పాటించకపోయినా, ఆ కట్టడలను అనుసరించి నడవకపోయినా, ఈ యాజకులు దానిని నేర్పించకపోయినా, సంఘ పెద్దలు దాన్ని నేర్పించకపోయినా ఈ తెగులు అనేది వస్తుంది. ఒకసారి మనం పితరులైనటువంటి పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, వీళ్ళందరూ మనం ఒకసారి చూసుకుందాం. వీళ్ళు ఎలా పరిచర్య చేశారు, ఎవరు ఎలా నిలబెట్టారు సంఘ పెద్దలుగా ఒకసారి చూసుకున్నాము. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూసుకున్నట్లయితే, అతడు నీలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో
ఇట్లా నేను ఇట్లా నేను 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 ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము ఎల్లకాలము మీ మధ్య ఎలాగు నడుచుకొంటినో మీరెరుగుదురు. మీరెరుగుదురు. ఇక్కడ ఏం చెప్తున్నారండి? మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపించి సంఘ పెద్దల్ని పిలిపించాడంట. ఎవరు? అపోస్తులైన పౌలు గారు. ఎవరిని పిలిపించారు ఇక్కడ? సంఘ పెద్దల్ని. ఆయన ఒక ప్రదేశంలో ఉన్నాడు. ఒక ప్రదేశంలో ఉన్నటువంటి సంఘ పెద్దల్ని పిలిపించి వారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట చెప్తున్నాడు. నేను ఆసియాలో కాలు పెట్టిన దినం నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలాగూ నడుచుకుంటూ మీరందరూ చూస్తే ఉన్నారు కదా. ఒకసారి 29 వచనం కూడా చదవండి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. ఇక్కడ ఏమనుందండి? ఇక్కడ పౌలు గారు పరిచర్య చేసి వెళ్లే ముందు కొంతమంది సంఘ పెద్దలను నియమించారు. ఎందుకంటే చేసిన ఈ పరిచర్యను ఆ సంఘంలో ఉన్న వ్యక్తులు మర్చిపోకుండా, ఆ కట్టడలను మీడి దాటిపోకుండా, ఆజ్ఞలను పాటించకుండా ప్రవర్తించే వ్యక్తిని హెచ్చరించడానికి సంఘ పెద్దల్ని నిర్ణయించాడు. నిర్ణయించిన తరువాత ఆయన చెప్పే మాట ఏంటండి? నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. అంటే ఏం చెప్తున్నారు? నిజమైన కట్టడాలను నేర్పించకుండా, నిజమైన ఆజ్ఞలను నేర్పించకుండా కొంతమంది వచ్చి స్వస్థతలని, కొంతమంది వచ్చి పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చిందని, కొంతమంది వచ్చి ఇది కృపకాలమని, కొంతమంది వచ్చి దేవుడు నాతో మాట్లాడుతున్నాడని, కొంతమంది వచ్చి ఇది కరెక్ట్ కాదు మాదే కరెక్ట్ అని, కొంతమంది వచ్చి మొత్తం నాకే తెలిసి ఇంకెవరికీ తెలియదని, కొంతమంది వచ్చి నేను 100 సార్లు బైబిల్ చదివానని ఇలా చెప్తూ ఉంటారు. ఎలాంటి క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యకు వస్తాయి. అవి చెదరిపోకుండా ఉండాలి అంటే నేను ఎలా నడిచాను మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరందరూ అది మీరి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. వారు ఏం చేస్తారండి? మందని కనికరించరు. వాళ్ళ స్వార్థాన్ని చూసుకుంటారు. ఎవరు వాళ్ళు? తోడేళ్లు. గొర్రె వేషము వేసుకుని ఉన్న తోడేళ్ళు. పైకి చూడడానికి ఎంతో మంచిగా కనిపిస్తారండి. మనకే జాలి అనిపిస్తుంది. ప్రేమ కలిగింది వారి పట్ల, జాలి కలుగుతుంది వారి పట్ల. ఎవరి పట్ల మీకు జాలి కలుగుతుంది, ఎవరి పట్ల మీకు ప్రేమ కలుగుతుందో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కనికరము చూపని క్రూరమైన తోడేళ్లు. అందుకని సంఘ పెద్దలను నిర్ణయించాడు అపోస్తులైన పౌలు గారు. నిర్ణయించి హెచ్చరించిన మాట ఏంటి అంటే, నేను వెళ్లిపోయిన తర్వాత మీ మందలోనికి, ఈ గొర్రెల మందలోనికి క్రూరమైన తోడేళ్లు వస్తాయని నాకు తెలుసు. వస్తాయి అని చెప్పారా? వస్తాయని నాకు తెలుసు. కన్ఫర్మ్ గా వస్తుంది అని చెప్పారా? కన్ఫర్మ్ గా వస్తారు కానీ మీరు తప్పిపోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండమని సంఘ పెద్దలను నిర్ణయించి ఆ సంఘానికి కాపుదలగా పెట్టి ఆయన వేరే దగ్గరికి వెళ్ళిపోయేవాడు పరిచర్య చేయడానికి. చదవండి మరొకసారి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. ఈ క్రూరమైన తోడేళ్లు చాలా తెలివిగా, చాలా జాలిగా మాట్లాడతాయండి. ఈ క్రూరమైన తోడేళ్ల నుంచి మనల్ని, మన ఆత్మలను మనం రక్షించుకోవాలి. మనం మొదటి నుంచి ఏదైతే నేర్చుకుని ఉన్నామో దాన్నే గట్టిగా పట్టుకొని ఉండాలి. ఈ పౌలు గారు నేర్పించారు. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి ఆజ్ఞలను, కట్టడాలను వివరించి ఒక మనిషి పరలోక రాజ్యం వెళ్ళడానికి ఎలా బ్రతకాలో చూపించి వెళ్ళారు. ఈ క్రూరమైన తోడేళ్లు వచ్చి నాశనం చేస్తాయని ఆయనకి తెలిసి సంఘ పెద్దలను కాపలాగా పెట్టి వెళ్ళిపోయారంట. ఒకసారి మనం ఇందాక చూసుకున్నాం కదా, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మాట ఉందండి. పదిహేడవ వచనం. మీపై
ఆయని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె నీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఎవరినైతే మీ పైన నాయకులుగా నియమిస్తున్నారు వారి మాట విని ఏం చెప్తారు? తోడేళ్లు వచ్చినప్పుడు సంఘ పెద్దలు ఒక డాలు పట్టుకొని ముందుగా నిలబడి, అంటే యుద్ధానికి వెళ్లే ముందు సైన్యం ఎంత బలంగా ఉంటుందో ఒక తోడేడు వచ్చే ముందు సంఘ పెద్దలు యాజకులు అంత ఎలర్ట్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ మీద బాధ్యత ఉంది. రేపు లెక్క అప్ప చెప్పాలి. ఈరోజు దేవుని సన్నిధిలో ఎంతమంది అయితే వస్తున్నారు అంతమంది ఆత్మలను దేవునికి లెక్క అప్ప చెప్పాలి. అందుకని పౌలు గారు చెప్పారు, క్రూరమైన తోడేళ్లు వస్తాయి, మీరు జాగ్రత్తగా ఉండమని. అందుకే ఏం చెప్తున్నారంటే పౌలు గారు, మీరు పాటించండి ముందుగా, తర్వాత వాళ్ళని ఎలా పాటించాలో నేర్పించమని ఆ యాజకులకు ఆ సంఘ పెద్దలకు నేర్పించారంట అపోస్తలుడైన పౌలు గారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం మనం ఒకసారి చూసుకున్నట్లయితే, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరము నలగగొట్టుకొని దానిని లోపరుచుకొనిచున్నాను. ఇక్కడ చెప్పింది ఎవరు తెలుసా అండి? అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఏమని? ఒకవేళ నేను ఆజ్ఞలు పాటించమని చెప్పి, నేను కట్టడలను వివరించి అవి పాటించమని చెప్పి నేను పాటించకపోతే గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడనైపోతానేమో, దేవుని రాజ్యానికి దూరం అయిపోతానేమో అని చెప్పి ఆయన శరీరాన్ని దేవునిలో నలగొట్టుకున్నాడంట. ముందు ఆయన నడిచే విధానాన్ని చూపించాడంట సంఘ పెద్దలకు, నాయకులకు, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు. ఆయన నడిచి ఎలా నడవాలి, ఆయన ఆజ్ఞలను ఎలా పాటించాలి, ఆయన విధించినటువంటి కట్టడను ఎలా నెరవేర్చాలి అనే విషయాలను చూడండి. ఎంత భయం కలిగి ఒక ప్రవక్త అయ్యుండి కూడా ఏమో దారి తప్పుతానేమోనని భయము కలిగి, ఎక్కడ నేను దేవుని రాజ్యానికి దూరమై భ్రష్టుడనైపోతానేమోనని భయం కలిగి ఆయన శరీరాన్ని ఆయనే నలగొట్టుకున్నాడంటండి. మనలో ఈరోజు ఎంతమంది ఉన్నారు? మనల్ని మనం పరిశీలన చేసుకోగలుగుతున్నామా? దేవా, నీ కట్టడలను నేను మీరు వెళ్తున్నానేమో, నీ ఆజ్ఞలను మీరు నేను వెళుతున్నానేమో, నీ రాజ్యానికి నేను వారసునిగా ఉండలేకపోతున్నానేమో అని మనలో మనం ఎంతమంది పరిశీలన చేసుకుంటున్నాము? అపోస్తలుడైన పౌలు గారు అలా పరిశీలన చేసుకున్నారు, పేతురు గారు చేసుకున్నారు. మన పితరులైనటువంటి ప్రవక్తలందరూ వారిని వారు పరిశీలన చేస్తున్నారు. మనలో ఎంతమంది చేసుకుంటున్నారు? మనం ఇప్పుడు యాజకులను, నాయకులను, సంఘాలను చూస్తే యాజకులు చేయాల్సిన పని కట్టడలను చెప్పాలి, ఆజ్ఞలను చెప్పాలి. తర్వాత నాయకులు చేయాల్సిన పని అంటే సంఘ పెద్దలు చేయాల్సిన పని ఏంటంటే ఆ సంఘ పెద్దలు సంఘాన్ని నడిపించాలి. ఆ కట్టడలను, ఆజ్ఞలను తెలియచేసి వారు నడుస్తూ సంఘాన్ని నడిపించాలి. సంఘం యొక్క బాధ్యత ఏంటో తెలుసా? చాలా బలంగా కట్టబడి దేవుని వైపు చూస్తూ నడవాలి. ఈ 3 విషయాలు మనం తెలుసుకున్నట్లయితే దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి మనకి అవకాశం అనేది వస్తుందండి. ఒకసారి ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 10వ వచనము. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు
దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును ఇజ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకునేది. దృఢ నిశ్చయము చేసుకులను. ఇక్కడ ఎజ్రా గారు ఏం చేశారండి? ఫస్ట్ ఆయన చేసిన పనేంటి? ఎదుటి వారిని విమర్శించాడా, లేకపోతే ఆయన ముందుగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని పరిశోధించాడా? అంటే ఒక శాస్త్రవేత్తలు ఏదైనా ఒక విషయం చేసేటప్పుడు, ఏదైనా ప్రయోగాలు చేసేటప్పుడు చాలా పరిశోధన చేస్తారు, పరిశోధిస్తారు. ఇది జరిగిద్దా జరగదా అని. అలాగే ఎజ్రా గారు కూడా పరిశోధించారంట ధర్మశాస్త్ర గ్రంథాన్ని. పరిశోధించి ఆయన చెప్తున్న మాట ఏంటండి? దాని చొప్పున నడుచుకొనుటకును దాన్ని చొప్పున నడుచుకొనుటకును. అంటే ముందుగా ఆయన పరిశోధించి దాన్ని తెలుసుకుని ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని పాటించిన తరువాత ఇశ్రాయేలులకు నేర్పించడానికి దృఢ నిశ్చయం తీసుకున్నాడంట. వీరిని ఖచ్చితంగా దేవుని మందిరంలోనికి నేను నడిపించాలి, ఆయన కట్టడాలను నేను వివరించాలి, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను వారికి నేర్పించాలి. ఈ ఆజ్ఞలను నేర్పించి ఈ కట్టడను వివరించి వారిని దేవుని రాజ్యంలోనికి నడిపించాలి అని దృఢ నిశ్చయం తీసుకున్నాడంట ఎజ్రా. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎందుకు దృఢ నిశ్చయం తీసుకున్నారో ఇది కూడా చూద్దాం మనం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. అని వ్రాయబడి ఉన్నది కనుక దాని తర్వాత చదవండి. మనలో ప్రతివాడును తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగింపవలను. ఏంటండి? ఏం లెక్క అప్పగించాలి? ఇంతకు ముందు ఎవరు లెక్క అప్పగించారు? ఇప్పుడు ఎవరు లెక్క అప్పగించాలి? యాజకులు, నాయకులు లెక్క అప్పచెప్పాలి అని మనం హెబ్రీలకు రాసిన పత్రికలో చూసాం. అవునా? ఇప్పుడు ఏమని చెప్తున్నారండి రోమీలకు రాసిన పత్రికలో? ప్రతివాడును తన్ను గూర్చి ఎవరి గురించి? నీ ఆత్మ గురించి, నీవు నా ఆత్మ గురించి నేను దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఎందుకంటే మనం మన యాజకులు చెప్పినా వినకుండా, మన సంఘ పెద్దలు చెప్పినా వినకుండా, ఆజ్ఞలను మీరి కట్టడను అతిక్రమించి మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తే ఖచ్చితంగా రేపు మనం లెక్క అప్పచెప్పాలి దేవుని దగ్గర. దానికి ప్రతిఫలం ఏంటో తెలుసా? పాతాళం. పాతాళం అనే నాశన కూపంలోనికి మన ఆత్మ వెళ్ళిపోతుంది. మరలా ఒకసారి చదవమ్మా. మనలో ప్రతివాడును ఒక్కళ్ళే అని చెప్పలేదండి, ప్రతి ఒక్కరు కూడా లెక్క అప్పచెప్పాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారముగా హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏదియూ లేదు. ఏంటండి? ఎందుకు మనం లెక్క అప్పచెప్పాలి అంటే ఎందుకని చెప్పారండి ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రికలో? ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏదీ లేదు. ఆయనకి ప్రతిదీ కనిపిస్తుంది. చదవాలి తర్వాత. మనం ఎవరికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. మనం ఎవరికైతే లెక్క అప్పచెప్పాలో ఆయన ప్రతిదీ తేటగా చూస్తున్నాడు అండి పైనుంచి. మనం అబద్ధం ఆడటానికి కూడా ఛాన్స్ లేదండి అక్కడ. మనుషుల ముందండి మనం అబద్ధం ఆడొచ్చు, ఎందుకంటే వాళ్ళు చూడట్లేదు కాబట్టి. మన యాజకుల ముందు కానీ, మన సంఘ పెద్దలు కానీ, మన తోటి సంఘస్థులతో మనం అబద్ధం ఆడొచ్చేమో, కానీ దేవునితో అబద్ధం ఆడలేము. ఎందుకంటే వీరందరూ తేట తెల్లగా చూడలేరు, కానీ ఆయన పైనుంచి తేట తెల్లగా చూస్తున్నాడు. ఈ క్రూరమైన తోడేళ్లు వచ్చినప్పుడు మనం దారి తప్పి, ఆజ్ఞలను తప్పి, ఆయన ఇచ్చిన కట్టడలను అతిక్రమించి లోకానుసారంగా మనం నడుచుకుంటే ఆయన పైనుంచి తేట తెల్లగా చూస్తున్నాడంట. ఆయనకి మరుగై ఉన్న విషయం ఏదీ లేదు. ఆయన దగ్గర మనం అబద్ధము ఆడలేము, లెక్క అప్పచెప్పవలసిన టైం వచ్చినప్పుడు. అవునా?
కేస్ మనం కనుక లెక్క చెప్పవలసిన టైంలో మనం సరిగ్గా లేకుండా ఈ కట్టడలను ఈ ఆజ్ఞలను అనుసరించకపోతే మనం జకర్యా గ్రంథంలో చెప్పుకున్నాం కదా, 5వ అధ్యాయము మొదటి 4 వచనంలో మనం చూసాము. ఏమని? ఒక పుస్తకము బయలుదేరుతుంది. ఏంటి ఆ పుస్తకం? తెగులు అనే పుస్తకం భూమి అంతటి మీద బయలుదేరుతుంది. ఇది పంపించేది ఎవరండి? నేనే, సైన్యములకు అధిపతి అయ్యు యెహోవాను నేనే ఆ పుస్తకాన్ని పంపిస్తున్నాను. అది ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? ఎవరైతే పాటించట్లేదో వారి దూలములను వారి రాళ్లతో సహా, అంటే మనుషులనే కాదు, ఇంటిలో టెస్ట్ వేసుకుని కూర్చుంటారండి. అవునా కదా? మనం గ్రంథంలో చూస్తున్నామా చూడట్లేదండి? గ్రంథంలో చూస్తున్నామా చూసుకోలేదా? మనం యేసుక్రీస్తు గారి విషయంలో కూడా చూసుకుంటే హెబ్రీల పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో కూడా చూసుకుందాం. అంటే యేసుక్రీస్తు గారు కూడా పాటించారా పాటించలేదా అని మనం చూసుకున్నట్లయితే ఆయన దేవుని కుమారుడు అయి ఉండి కూడా చదవండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మన ప్రధాన యాజకుడు ఆయనే కదా, యేసుక్రీస్తు గారే కదా. ఆయన మనలాని శోధింపబడి కూడా ఆయన యందు ఏ పాపం లేకుండా చూశాడంట. అంటే ఆయన అన్ని విషయములలో కూడా మానవుల్లానే బ్రతికాడు. అన్ని విషయంలో మానవుల్లా బ్రతికినా కానీ ఆయన గ్రంథాన్ని కట్టడలను పాటించాడంట. వాటిని విడిచిపెట్టకుండా గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క కట్టడలను కూడా ఆయన పాటించాడు. అందుకనే మనకు మత్తయి సువార్తలో ఒక మాట చెప్తాడు. ఆయన ముందుగా పలికిన మాట ఏంటంటే, ధర్మశాస్త్ర గ్రంథములైనను ప్రవక్తల మాటలనైనా నేను కొట్టివేయడానికి రాలేదు కానీ వాటిని నెరవేర్చడానికే వచ్చినని యేసుక్రీస్తు గారు చెప్పాడు. ఇప్పుడు మనం ఎలా ఉంటున్నాము? కట్టడలను ఆచరిస్తున్నాము, కట్టడలను మితిమీరకుండా ఆయనతో కలిసి నడుస్తున్నాము, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను తప్పకుండా అవి పాటిస్తున్నాము. ఆ తెగులు అనేది, ఆ పుస్తకం, ఆ తెగులు అనే విధానం మన గృహాల మీదకి రాకుండా ఉండాలి అంటే దేవుని ఇచ్చిన కట్టడలను, దేవుని ఇచ్చిన ఆజ్ఞలను మనం పాటించాలి. ఎన్నో అనేక రకమైన క్రూరమైన తోడేళ్లు మన మధ్య తిరుగుతున్నాయి. ఆ తోడేళ్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే గ్రంథాన్ని, ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనం పరిశీలన చేయాలి. ఆయన ఇచ్చిన గ్రంథాన్ని చదువుతూ ఆయన కట్టడలను తెలుసుకొని మన యాజకులు మనకి ఏదైతే బోధిస్తున్నారో మనం గ్రహించగలిగిన శక్తి మనకి కావాలి. లేకపోతే రేపు లెక్క అప్ప చెప్పే టైం వచ్చినప్పుడు మన ఆత్మని మనం రక్షించుకోలేము, భూమి మీద కూడా ప్రశాంతంగా ఉండలేమండి. అందుకని టైంకి వర్షాలు రావట్లేదు, పంటలు పండట్లేదు, భూమిలో నుంచి తెగుళ్ళు పుడుతున్నాయి. మన కట్టడాలను మర్చిపోతే సమస్తము మనకు వ్యతిరేకంగానే ఉంటుందండి. ఆయన సమస్తము మన కోసం నిర్మించాడు. మనము మాత్రం తృణీకరిస్తూ వెళ్తున్నామేమో. ఈరోజు అలా ఉండకుండా దేవా నీ ఆజ్ఞలను పాటించడానికి నాకు జ్ఞానము దయచేయి, నీ గ్రంథాన్ని పరిశీలించడానికి నా మనోనేత్రమును తెరవచేయి తండ్రి అని మనం ప్రార్థన చేద్దాము. ఈ వాక్యము దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.